మన ముందు ట్రిప్ పటాన్ చెరువు తీసుకొచ్చిన వుడ్ ప్యాలెట్ అన్లోడ్ అయ్యాక బండి తీసుకొచ్చి తినక 3 నెంబర్ అవుటర్ దగ్గర పెట్టుకున్నా. ఈ సర్వీస్ రోడ్ లో మనతో పాటు చాలా బళ్ళు ఉన్నాయి. నైట్ టైం క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇక్కడే పెట్టుకున్న బండి. తర్వాత రోజు సండే. ఈ ఆదివారాలు ఎక్కడ చూసినా లోడ్లు కూడా అంతగా ఉండవు. అందులో పాటు సీజన్ కూడా అయిపోయింది మామ. ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర చూసినా కూడా లోడ్లు దొరక బళ్ళు అయిపోయినాయి. ఫైనల్ గా ఆదివారం రోజు అంతా అక్కడే ఉన్నా. మళ్ళీ సోమవారం మధ్యాహ్నం లోడ్ వచ్చింది. మీరు అనుకోవచ్చు లోడ్ డౌన్ అయిపోయినాయి కదా మరి ఎలా వచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకు రెగ్యులర్ పార్టీ. అండ్ సెకండ్ వన్ ఏంటంటే చాలా తక్కువ కిరాయి. ఇప్పుడు కిరాయి గురించి అయితే చెప్పలేని పార్టీ వాళ్ళు కోపడతారు. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక రిటర్న్ కిరాయి అనేది ఫిక్స్ ఉంటది కదా. దానికన్నా ఒక 4,000 తగ్గిస్తే ఎంత అమౌంట్ అవుద్దో అంతే ఈ కిరాయి. అసలే రిటర్న్ కిరాయిలు తక్కువ ఉంటాయి. అందులో 4,000 తక్కువ అంటే చిన్న విషయం కాదు ఇది. రోజు రోజుకు బళ్ళు పెరుగుతున్నాయి కానీ కిరాయిలు పెరగట్లే. ఒకవేళ ఎవరికైనా బళ్ళు తీసుకుని ఆలోచన ఉంటే చూసుకొని తీసుకోండి మావా. ఫైనల్ గా గట్కేసర్ లోడింగ్ పాయింట్ వచ్చి బండి పెట్టుకున్నా. మనకి ఇప్పుడు లోడ్ అయ్యేవి ఫ్రిడ్జ్లు. వీటి అన్లోడింగ్ పాయింట్ నెల్లూరు అని. లోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పట్టా వేసుకోవాలి. పట్టా వేసి పేపర్లు గుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్తున్న బండిలో ఉన్నా మన వీడియోలు చూస్తారంట. మనతో పాటు పక్క గోడంలో లోడ్ అయింది వేరే మెటీరియల్ అది. అన్న ఇప్పుడు ఇక్కడ నుండి వనపర్తి వెళ్తున్నారు. ఇక్కడికి రాకముందు ఏలూరు నుండి హైదరాబాద్ కి కొబ్బరి బొండాలు లోడ్ తీసుకొచ్చారంట. ఇంటికి పట్టుకెళ్తానని తీసి నేను కనిపిస్తే నాకు ఇస్తారు ఆయన. ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తుంటే థ్యాంక్ యూ బ్రదర్. ఫైనల్ గా బిల్ వచ్చాక స్టార్ట్ అయ్యాను. చిన్నగా అవుటర్ కి పెద్దమరపేట వెళ్ళా. అక్కడ బొంకులో ఒక 4,500 డీజిల్ కొట్టించాను. అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ నార్కెట్పల్లి వచ్చి భోంచేనికి బండాప. నైట్ టైం కాబట్టి ఒక 2 చపాతీలు తిని అక్కడ నుండి బయలుదేరా. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేశాక వీరాల టోల్గేట్ దాటాక మళ్ళీ చాయ్తానికి బండాప. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ టంగుటూరు టోల్గేట్ కి వచ్చాను. మా ఓనర్ ఇంకో బండి ఉన్నదని చెప్పాను కదా. అది 3 రోజులు ఖాళీగా ఉండి ఈ రోజు లోడ్ అయింది. అది ఈ టోల్గేట్ దాటాక పక్కన బండి ఆపుకుంటే ఆ బండి కూడా వచ్చింది. ఆ బండి ఇప్పుడు నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఆ బండి డ్రైవర్ ఈయన ఆల్రెడీ ముందు వీడియోలు చూసుంటారు. అక్కడ నుండి మన హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోయారు. మనం పొద్దున్న 6 గంటలకల్లా బండి తీసుకొచ్చి అన్లోడింగ్ పాయింట్ లో పెట్టేశాను. తాలిపి పట్టా కూడా తీస్తామా. మన వాళ్ళు ఇప్పుడు అన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక్కడతో ఈ లోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ లో మళ్ళీ కలుద్దామా. బోలో జై శ్రీరామ్.